స్వాతి నుదుటిన బొట్టు పెట్టు. రోజు ఇప్పుడెక్కడికి వెళ్తుంది? ఇదేంటి, గ్రానికి పొద్దున్నే క్యారేజ్ ఇచ్చేసి వచ్చింది కదా, మళ్ళీ క్యారేజ్ ఎవరికి? స్వాతి, స్వాతి, హరి, నన్ను క్షమించు హరి. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను నీకోసం ఒక డ్రామా ఆడి నిన్ను కాపాడుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడానికి కష్టపడుతున్నాను. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను. నీకు అన్యాయం జరిగిపోతుందేమో అని అనుక్షణం భయపడుతూ ఉన్నాను. నన్ను క్షమించు హరి. స్వాతి, 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 స్వాతి. స్వాతి, నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక మనసులోని బాధని ముగ్గురుతో చెప్పుకుని ఏడుస్తున్నావా? కంగారు పడకు, ఇంకా పెళ్లి అయిపోలేదు. నాకు కాబోయే మొగుడిని నాకు దూరం చేయాలని చూసిన నిన్ను అటు నీకున్న మొగుడికి, ఇటు ఇక్కడున్న ఈ దొంగ మొగుడికి కాకుండా చేస్తాను. స్వాతి, స్వాతి, స్వాతి కోసం అత్తయ్య గారు. తను తన గదిలో ఉన్నట్టుంది, వెళ్ళండి, వెళ్ళి పిలుచుకురండి. ఇప్పుడు కానీ అమ్మ స్వాతిని చూసిందంటే మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోతుంది. భలే సరదా అయిన సీన్. స్వాతి గురించిన నిజం మా అత్తయ్య గారికి తెలిసిపోబోతుంది. చూద్దాం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోబోతున్న స్వాతి ఏం చెప్పబోతుందో.
రే సిద్ధు, ఏంట్రా ఈ పనులు? అవతల స్వాతి వచ్చిన ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వాలి. నువ్వేమో తనని తీసుకొచ్చి సరసాలాడ్డమేంట్రా? అమ్మా అది తాంబూలాలేదో నువ్వే ఇచ్చేయమ్మా. నేను స్వాతితో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. సరేలే, త్వరగా మాట్లాడేసి కిందికి రండి. పదనందిని, వాళ్ళిద్దరి మధ్య మనమెందుకు? నాకిటూ కోడలు కాలేకపోయావు, కనీసం ఆ స్థానంలో నిలబడి తాంబూలాలైనా ఇవ్వు. దా. స్వాతి, నువ్వు అలా బాధపడకో. ఇది బాధ ఒక్కటే కాదు సిద్ధు గారు, గుండెల్లోని ఉన్న ఆరాటం, ఏం జరుగుతుందో అనే ఆరాటం. లక్ష్మి గారు. అజ్జీ చెప్పండి. సిద్ధు, ఏం జరుగుతోంది అక్కడ? స్వాతి ఏడుస్తుంది అజ్జీ. ఏం సిద్ధు, ఇంకా పెళ్లి జరగలేదు కదా? కానీ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యి కదా అజ్జీ. అందుకే స్వాతి కంగారు పడుతోంది. నందిని దీన్ని ఎంతవరకు తీసుకెళ్తుందో, ఏం జరుగుతుందో, జరిగిన దాని నుంచి ఎలా తప్పించుకోవాలని స్వాతి భయపడుతోంది. స్వాతి మాత్రమే కాదజ్జీ, నేను కూడా భయపడుతున్నాను. అవునజ్జీ, ఇన్ని రోజులు ఏమి జరగదులే అని చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ నందిని స్పీడ్, ఇక్కడ జరుగుతున్న తంతు చూస్తుంటే నాకు ఫస్ట్ టైం నిజంగా భయం వేస్తుంది అచ్చి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ స్వాతికివ్వు సిద్ధు. మాట్లాడు. చెప్పండి మ్యామ్. నువ్వు వెంటనే అక్కడి నుంచి పారిపో స్వాతి. ఏంటి మేడం మీరు చెప్పేది? నేను పారిపోవాలా? ఏంటజ్జీ మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే అజ్జీ, రే విజయ్, నిజం చెప్పరా, ఎవరా అమ్మాయి? రేయ్, నీకు పుణ్యం ఉంటుంది, పోరా. ఎరా చెప్పరా. రే వైభవ్, చెప్పాను కదా తను నా ఫ్రెండ్ అని. అది సరే, మరి నువ్వెక్కడెందుకున్నావు? తన కోసమేరా. మరి తను గర్ల్ ఫ్రెండ్ కాదంటావేరా? ఒరే బాబు, నీకు దండం పెడతాను, పోరా. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో వెళ్తుంటే నువ్వేంట్రా జిడ్డులా తగులుకున్నావు? ఏంటి, విజయ్ నన్ను ఫాలో చేస్తూ వచ్చాడా? విజయ్కి నా మీద డౌట్ వచ్చిందా? నో, ఇంకా విజయ్కి తెలియకుండా తప్పించుకొని వెళ్ళాలి. నేను ఎలా తగులుకున్నా నువ్వు తన్ని ఎందుకు తరుముతున్నావో చెప్పే వరకు నాకు ప్రశాంతంగా ఉండదురా. రేయ్, నువ్వు రేపొస్తే అన్నీ చెప్తాను. రాత్రి నాకు నిద్ర పట్టదు కదరా. రేయ్, తను వెళ్ళిపోతుందిరా. రే రే అమ్మాయి ఎవరో చెప్పరా. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఫారిన్ నుండి వచ్చాక సిటీలో బోర్ కుట్టి ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంతకీ అమ్మాయి గర్ల్ ఫ్రెండే కాదా చెప్పలేదు? గర్ల్ ఫ్రెండే కదా తెలియదు. అడిగితే కొడతావేంట్రా? నీకు తెలియాలి, నీకు తెలియాలి అంతే. రే రే
ఛ! బా ఒకసారి ఆ మేనేజర్ ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసి కనుక్కో బా. అలాగే. హలో రాజుగారు ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఎవరు? 4 రోజులు ఆఫీస్కి రాకపోతే నా వాయిస్ కూడా మర్చిపోతారనమాట. సార్ మీరా? ఎక్కడున్నారు సార్? మీ ఇంటికి వస్తున్నాను. మీ ఇంటి సందు చివర ఉండండి. మా ఇంటికా? అదేంటండి అలా అరిచారు? ఆనందమా కంగారా? ఏదో సార్, నాకే తెలియదు. ఉంటాను సార్. అయ్యయ్యో, ఇంటికే వచ్చేస్తున్నారే. ఎప్పుడు రంది ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు. ఎప్పుడు పిలవంది ఫస్ట్ టైం పేరు పెట్టి పిలుస్తున్నారు. అంటే సారుకు రోజుగారి కేసులో ఏదో అనుమానం వచ్చినట్టే ఉంది. వస్తున్నారు, వచ్చేస్తున్నారు. బయటికి వెళ్దామంటే సందు చివరిలోనే ఉన్నారు. పట్టేసుకుంటారు. ఏం చేయాలి ఇప్పుడు? అదేంటి ఇంటికి తాళం వేస్తుందేంటి? అతను ఇంట్లోనే ఉన్నాడన్నారు, మరి ఇంటికి తాళం వేస్తుందేంటి? అదే అర్థం కావట్లేదు. నువ్వు కాల్ చేసావు కదా, కాళ్ళకి బుద్ధి చెప్పుంటాడు. ఏ బాబు. నిన్నే సార్. ఇలా వస్తున్నాను సార్. అమ్మయ్యా, నేను లేనని ఫిక్స్ అయ్యారు. బాబు, ఈ ఇంట్లో రాజుగారు ఉంటారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలియదు సార్. 4 రోజుల నుండి అతను కనిపించట్లేదు. అమ్మయ్య, వీడు మనం కరెక్ట్గా చెప్పమన్నదే చెప్తున్నాడు. మరి వాళ్ళ ఆడవాళ్ళు పిల్లలు? వాళ్ళు కూడా లేరండి, ఊరెళ్ళినట్టున్నారు. మరి ఇందాక అతనికి ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నానన్నాడు. అది ఏమో సార్, తెలీదు. బావా, వీడు 20 సెకండ్ల ముందు ఇంట్లోనే ఉన్నానన్నాడు. ఇంతలోనే మాయమయ్యాడు. ఈ 20 సెకండ్లలో మన ఫోన్ కట్ చేసి తాళం ఎక్కడుందో చూసి తీసుకొని బయటకొచ్చి తాళం వేయటానికి కనీసం 12 సెకండ్లు పడుతుంది. రోడ్డు మీద రావడానికి మరో 3 సెకండ్లు. కానీ మనం ఈ రోడ్లోకి 12 సెకండ్ల ముందే వచ్చాం. అంటే అతను బయటకు వస్తే కనీసం పారిపోతూ ఆయన కనిపించాలి. నా పోలీస్ బుర్ర ఆలోచించింది ఎప్పుడు తప్పు కాలేదు, కానీ మనకు కనిపించలేదు. అంటే అతను ఇంట్లో ఉన్నాడనా నీ అనుమానం? అమ్మో, వీళ్ళు పోలీసులతో వచ్చారా? అంటే వీళ్ళు నా మీద అనుమానంతో కాదు, కన్ఫర్మ్ చేసుకునే వచ్చారన్నమాట. ఇప్పుడు గాని నేను బయటికి వెళ్ళానంటే నన్ను లోపలేసి కుమ్మేస్తారు. ఖచ్చితంగా ఆ మేనేజర్ ఇంట్లోనే ఉండుంటాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. అలాగే. అమ్మో, ఈ రోజు నేను దొరికిపోతానా ఏంటి? అమ్మో, నా భార్య పిల్లలు.
లోపలెవరు లేరు బావా. లేదు లోకి, మనం వస్తున్నామని తెలిసేసరికి వాడు పారిపోయి ఉంటాడు. ఫ్యామిలీని కూడా పంపించేశాడంటే నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. ఈ తప్పంతా ఖచ్చితంగా వాడే చేశాడు. అయితే ముందు వాణ్ణి పట్టుకుని 4 ఉతికితే అసలు ఎందుకు ఈ నాటకం ఆడాడు? గ్రానీని ఎవరు ఇరికించమన్నారో మొత్తం బయటకొస్తుంది. గ్రానీ ముందు నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది. ఉతకాలన్నా జాడించి ఆరేయాలన్నా ముందు వాడి దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే వాడి అడ్రస్ తెలియాలి కదా. నేను పట్టుకుంటాను బావా. వాడిని పట్టుకొనొచ్చి గ్రానీ నిజాయితీ నిరూపిస్తాను. ఇలాంటి పని చేసిన వాణ్ణి అస్సలు వదలకూడదు లోకి. ఎలాగైనా పట్టుకుని 4 బాధైనా నిజం చెప్పించాలి. సరే, ముందు వెళ్దాం పదండి. అమ్మో, మనం ఇక్కడ ఉండకూడదు. సామానంతా తీసుకుని ఇల్లు షిఫ్ట్ చేసేయాలి. హలో, ఎవరండి లోపల? ఏవండి, ఎవరైనా లోపలున్నారా? ఏవండి, ఎవరు పలకరే? అసలు మనుషులు ఎవరైనా ఉన్నారా లేరా? ఏంటో గొంతు చించుకుంటుంటే గోడలే వింటున్నాయి గాని ఎవరు కనపడడం లేదు. ఇక్కడ ఉండేవాళ్ళు అసలు మనుషులే కాదు. ఎవరి అమ్మాయి? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు లోపలికి వచ్చావు? ఎవరు పంపించారు నిన్ను? వెళ్ళిపో, చంపేస్తాను. పో, వెళ్ళకపోతే చంపేస్తాను.
వామ్మో ఇదేంటిది కొంచెం తేడాగా ఉంది. ఏవండి, నన్ను పెద్ద రోసి గారు పంపించారు. నా పేరు చిన్న రోసి. రోసి పంపించిందా? ఆ పిచ్చితోనే నన్ను చేసుకున్నాడు. ఇప్పుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. నీతో గడపాలని, నిన్ను హక్ చేసుకోవాలని,